హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మనకి ఆర్ఆర్బీ నుంచి టెక్నీషియన్స్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 రావడం జరిగింది. అయితే గ్రేడ్ 1కు గ్రేడ్ 3కి సిలబస్ వేరే విధంగా ఉంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా వేరే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ నేను మీకు ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి ఒక వీడియో, అదే మాదిరిగా గ్రేడ్ 1కు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మీరు దీన్ని గమనించగలరు. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ మారిపోయింది, మరి సిలబస్ కూడా చేంజ్ అయింది. దీన్ని మీరు గమనించగలగాలి. అదేవిధంగా వయసు కూడా ఈసారి పెంచబడింది. దీన్ని కూడా మిత్రులు కూడా గమనించాలి. అయితే ఈసారి అయితే మాత్రం మనకు టెక్నీషియన్స్ అన్నీ కూడా సిలబస్ అయితే మాత్రం కామన్గా పెట్టడం జరిగింది. అంటే గ్రేడ్ 1లో సిలబస్ వేరే, గ్రేడ్ 2లో సిలబస్ వేరేగా ఉంది. కానీ ఎక్కడ కూడా సబ్జెక్ట్ జోలి పోలేదు. సో కోర్ సబ్జెక్ట్ లేకుండా కామన్గా సిలబస్ పెట్టారు. కాబట్టి ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాను. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతున్నాం. సో ఇక్కడ ఏమంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 మొత్తం వేకెన్సీస్ 8050 వేకెన్సీస్ ఉన్నాయి. ఏమిది గ్రేడ్ 3 టెక్నీషియన్స్ అనమాట. శాలరీ వచ్చేసి మనకు 40,000 ప్లస్ వస్తుందండి. సో 40,000 ప్లస్ వస్తుంది. అదే గ్రేడ్ 1 అయితే మాత్రం మనకు 60,000 ప్లస్ వస్తుంది. కానీ శాలరీ పరంగా అయితే మాత్రం చాలా 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 అద్భుతంగా ఉన్నాయి. మరి ఈజీగా మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. మరి ఇక్కడ సిలబస్ అయితేనేమి, ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ అయితేనేమి చేంజ్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనిస్తాం ఇక్కడ. అయితే ఏజ్ ఏం చెప్తున్నంటే కట్ ఆఫ్ డేట్ ఎంత ఉందంటే ఏజ్ కట్ ఆఫ్ డేట్ యాజ్ ఆన్ 1/7/2024 అనమాట. సో జూలై 1వ తేదీ 2024 నాటికి ఇచ్చారను. సో జనరల్ వాళ్ళకి ఎంత ఉండాలంటే ఇక్కడ మనకు 80 నుంచి 33 వరకు ఉండాలండి. ఏది గ్రేడ్ 3, అది మర్చిపోతుంది గ్రేడ్ 3. సో గ్రేడ్ 1 అయితే మాత్రం 36 ఇయర్స్. ఓకే, ఇక్కడైతే మాత్రం 18 to 33 ఇయర్స్ ఫర్ ఎవరికి ఇది జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనమాట. మరి అదే మాత్రం ఓబీసీకి అయితే +3 ఇయర్స్, 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట ఓబీసీ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీకి అయితే 18 to 38 ఇయర్స్ ఉంటుందన్నమాట. దీని అందరూ గమనించగలరు. మరి ఎగ్జామినేషన్ ఫీజు అయితే మాత్రం 500 రూపీస్ ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. అదే మాదిరిగా 250 రూపీస్ ఫర్ ఫీమేల్, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, ఎక్స్ మెన్, మైనారిటీస్, ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా. సో ఇదే ఫీజు మనకి టెక్నికల్ గ్రేడ్ 1లో కూడా ఇదే ఫీజు ఉందన్నమాట. అయితే ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం మాత్రం ఇక్కడ. సో స్టార్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 9th March 2024 ఈరోజు స్టార్ట్ అయిందనమాట. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 8th April 2024 నెక్స్ట్ మంత్. మరి ఏమన్నా మనం ఒకవేళ మిస్టేక్ చేసి ఉంటే ఆ యొక్క నెక్స్ట్ డేనే అంటే లాస్ట్ డేట్ 8th అయిపోతే 9th నుంచి మనం మాడిఫై చేసుకోవచ్చు. 9/4/2024 నుంచి 18/4/2024 వరకు మన యొక్క అప్లికేషన్ మిస్టేక్స్ అనేది మనం మాడిఫై చేసుకోవచ్చు. మరి ఎన్ని డీటెయిల్స్ చూడబోయే ముందుగా ఇక్కడ మనకు టర్నింగ్ పాయింట్ నందు ఆర్ఆర్బీకి సంబంధించి ఫారెస్ట్ సంబంధించి న్యూ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఎప్పుడంటే 17th March 2024 స్టార్ట్ చేయబోతున్నాం. అటు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080808 మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మన దగ్గర వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. ఇక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు మోడల్ ఎగ్జామినేషన్స్ అయితేనేమి, కరెంట్ అఫైర్స్ అయితేనే వస్తాయి. మీరు ఏం చేయాలంటే ఒక ఉత్తమ్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే మీరు ఇక 8688080802కి యాడ్ మీ అని మీ యొక్క వాట్సాప్ నెంబర్ నుంచి మాకు పంపిస్తే మిమ్మల్ని ఇక గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే మనకు ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ ఉంటుందండి. ఓకే, ఎగ్జామ్. సో సింగిల్ ఎగ్జామ్, ఇది గమనించాలి మీరు. సింగిల్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ వచ్చి సింగిల్గా ఉంటుంది, సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక సింగిల్ ఎగ్జామినేషన్లో మనకి ఏముందంటే మొత్తం 90 నిమిషాల టైం ఉంటుంది. సో 90 నిమిషాల టైం ఇవ్వబోతున్నారు. టోటల్ క్వశ్చన్స్ 100. ఓకే, సో 100 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో 100 క్వశ్చన్స్ 90 నిమిషాల టైం అనమాట. మరి నెగిటివ్ మార్క్ ఉంది. నెగిటివ్ మార్క్ వచ్చేసి మనకు 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. సో మినిమం పాస్ పర్సెంటేజ్ ఎంత ఉండాలంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం 40% ఉండాలి, ఓబీసీ ఎస్సీ వాళ్ళకైతే 30% ఉండాలి, ఎస్టీకి అయితే 20% ఉండాలి. మరి ఇక దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3 కాబట్టి ఎక్కువ ఐటీఐ. సో రిలవెంట్ ట్రేడ్లో చాలా ఉన్నాయి. ఫిట్టర్, ఇది మెకానికల్ కానీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, అన్ని రకాల ఐటీఐలో మీరు ఏమైతే కోర్స్ చేస్తారో అన్ని రకాల వాళ్ళు కూడా ఇక్కడ జాబ్స్ ఉండడం జరిగింది. మరియు ఎస్ఎన్టీ అయితే మాత్రం 10+2లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఉందన్నమాట. సో అయితే ఇక్కడ మాత్రం అన్నీ కూడా ఎక్కువ ఐటీఐ వాళ్ళకే ఉన్నాయి. దీన్ని మీరు గమనించగలగాలి. కొన్ని పోస్ట్ అయితే మాత్రం 10+2 మ్యాథ్స్ ఫిజిక్స్ కాంబినేషన్లో కూడా పోస్ట్ ఉన్నాయి. ఏది మీరు గమనించాల్సింది గ్రేడ్ 3. డోంట్ ఫర్గెట్ గ్రేడ్ 3 అని చెప్పి చెప్తున్నారు, గ్రేడ్ 3. సో గ్రేడ్ 1లో అయితే మళ్ళీ దానికి క్వాలిఫికేషన్ వేరేగా ఉంది మళ్ళీ. మరి ఈ యొక్క
ఫేజ్ 1 సెలక్షన్ ఏమిందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఇక్కడ మనకు ఉండేది. సో ఒకే ఎగ్జామినేషన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటున్నాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. ఓకే, 100 క్వశ్చన్స్ ఉన్నాయి మిత్రమా. 100 క్వశ్చన్స్ విత్ 100 మార్క్స్. 100 మార్క్స్. టైం వచ్చేసి మనకు 90 మినిట్స్. మరి మొత్తం ఇక్కడ మన సెక్షన్స్ 4 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ సెక్షన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ చివరిలో మీకు సిలబస్ కూడా ఏం జరుగుతుంది. సిలబస్ కూడా ఏముంది, మ్యాథమెటిక్స్ ఏం సిలబస్ ఉంది, రీజనింగ్లో ఏ సిలబస్ ఉంది, జనరల్ సైన్స్ ఏ సిలబస్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఏ సిలబస్ ఉంది కూడా చెప్తాను. సో మ్యాథమెటిక్స్ మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, మార్కులు 25 మార్కులు అనమాట. రెండో వచ్చేసి మనకు రీజనింగ్ అబిలిటీ. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ ఇక్కడ కూడా మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ 25 మార్క్స్ ఉంటుంది. తర్వాత జనరల్ సైన్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంది మిత్రమా. జనరల్ సైన్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంది. 40 క్వశ్చన్స్ మార్క్స్ ఎంతంటే 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ కేవలం 10 మార్కులు మాత్రం ఉంది. 10 క్వశ్చన్స్ 10 మార్కులు. అంటే ఇక్కడ మన ఫుల్ వెయిటేజ్ ఏముందంటే జనరల్ సైన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ అండ్ మ్యాథ్స్ ఈ రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎక్కువ ఇంపార్టెన్స్ మాత్రం మనకు జనరల్ సైన్స్లో ఉంది. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అన్ని కలుపుకుంటే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అన్ని కలుపుకుంటే ఇది కేవలం 10 మార్కులు మాత్రం ఉంటుంది. మొత్తం మీద మనకు మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది, 90 నిమిషాల టైం. అంటే ఫిజిక్స్ను మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఫిజిక్స్, సైన్స్ సంబంధించి మన దగ్గర ఎక్సలెంట్ ఫ్యాకల్టీలతో మన క్లాసెస్ అయితేనేమి మరియు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు ఎక్కువ పెడుతూపోతున్నాం అనమాట మనం. మరి ఫేజ్ 2 మనకి ఏముందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఫేజ్ 3లో మనకి ఏముందంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఇది మనకు సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషనే, రెండో ఎగ్జామ్కి లేదు. నో క్వశ్చన్ ఆఫ్ ట్రేడ్ సబ్జెక్ట్. ఎక్కడ కూడా ట్రేడ్ జోలికి పోలేదు. ఎందుకు ట్రేడ్ జోలికి పోలేదంటే ఫిట్టరు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇవన్నీ ఎన్ని కంటే కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ కోర్సులు అందరూ కూడా సపరేట్ ఎగ్జామ్ పెట్టించాలంటే కష్టమవుతున్న ఉద్దేశంతో అందరికీ కామన్గా గ్రేడ్ 3 అయితే మాత్రం అందరికి కామన్గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ పెట్టడం జరిగిందనమాట. తర్వాత చూస్తే సిలబస్ ఒకసారి చూద్దాం. సిలబస్ ఫర్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 చూస్తే మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్ చెప్పినాం, 25 మార్క్స్ అనమాట. సో ఏముంది మరి ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఉంది, బాడ్ మాస్ ఉంది, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, తర్వాత పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్. అంటే ఇవన్నీ కూడా మనకంటే ఇక్కడ మనకు అరిథమెటిక్ మనకు బిజినెస్ మ్యాథమెటిక్స్ ఉంది, దాంతోపాటుగా ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంది. సో ప్యూర్ మ్యాథ్స్ ఏముందంటే మనకు ఆల్జిబ్రా ఉంది, జామెట్రీ ఉంది, ట్రిగనామెట్రీ ఉంది. ఓకే, ఇది మనకు ప్యూర్ మ్యాథ్స్ కింద కూడా మనకు ఉందన్నమాట. తర్వాత ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ కూడా మనకు ఉంది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో చూస్తే ఇది 25 క్వశ్చన్స్ 25 మార్కులు. కాబట్టి ఇక్కడ చూస్తే అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంది, నెంబర్ సిరీస్ ఉంది, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్, సిలాజిజం ఉంది, జంబ్లింగ్ ఉంది, తర్వాత వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది అండ్ డేటా సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, దెన్ అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అబ్జంప్షన్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ అనమాట. మరి ఇక్కడ చూస్తే జనరల్ సైన్స్ ఒకసారి చూడండి. జనరల్ సైన్స్ చూస్తే మనకు ద సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్. ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, లైఫ్ సైన్సెస్ అంటే బాటనీ, జువాలజీ ఇవన్నీ కూడా 10th స్టాండర్డ్ లెవెల్లో మనకు సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తర్వాత జనరల్ అవేర్నెస్ చూస్తే 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. మెయిన్లీ ఇది మనకు వచ్చేసామంటే కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మిత్రమా ఇదంతా మనకు ఉన్నటువంటిది అనమాట. సో న్యూ బ్యాచ్ వచ్చేసి మనకు 17/3/2024 నాడు టర్నింగ్ పాయింట్ కోచింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. మరి మీకు ఫ్రీగా మోడల్ ఎగ్జామ్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీరు జాయిన్ కండి. మరి దీనికి ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉందన్నమాట. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మరి కోచింగ్ కావాల్సిన వాళ్ళు, ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కొంచెం గడపకు రావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మీరు కాల్ చేయండి.
మరి మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఒకే క్యాంపస్లో మనకు క్లాసెస్ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, మరియు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత అప్డేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు చెప్పడం జరుగుతుంది. చాలా షార్ట్ కట్స్లో వండర్ఫుల్ షార్ట్ మెథడ్స్ ఉంటాయి మన దగ్గర, లేటెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి, మరియు ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లోను మరి ఆఫ్లైన్ అందించబోతున్నాం. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చాలా మంచిగా భావించండి. 8,000 వేకెన్సీస్, ఇది ప్రిపరేషన్ కొనసాగిస్తే మన టెక్నీషియన్స్ గ్రేడ్ 1 కానీ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 కానీ, వాటితో పాటుగా మనకు నెక్స్ట్ మంత్ ఆర్పిఎఫ్ రాబోతూ ఉంది, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, అదే మాత్రం మనకు ఎన్టీపీసీ రాబోతూ ఉంది, అదేవిధంగా గ్రూప్ డి రాబోతూ ఉంది. అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మోర్ ఆర్ లెస్ సిలబస్ సేమ్గా ఉంది కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించండి. అది కాకుండా బ్యాంక్స్, ఎస్ఎస్సి అనుకోండి, ఇంగ్లీష్ ఉంటుంది. ఎవరికైతే ఇంగ్లీష్ మాకు రాదు అని ఇబ్బంది పడుతుంటారో వారికైతే మాత్రం అత్యద్భుతమైన అవకాశం. మరియు మన ఏపీలో కానీ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ ఇంకా అయిపోయినాయి కాబట్టి ఎవరికైతే ఇంకా రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానుకుంటున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాల్సిన వాళ్ళు ఇక రైల్వేస్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎస్ఎస్సి కూడా అప్లై చేసుకోండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా వేకెన్సీ రాబోతున్నాయి కూడా. సో కాబట్టి ఒకే ప్రిపరేషన్తో మనం ఎన్ని చేసుకోవచ్చు. అదే మాదిరిగా మనకి ఈపీఎఫ్ఓ కూడా పడింది. ఈపీఎఫ్ఓలో పర్సనల్ అసిస్టెంట్, ఈ స్టెనోగ్రఫీ ఉండాలి. సో అది కూడా సేమ్ సిలబస్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అన్ని ఎగ్జామ్స్ పోటీ పడండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.